తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మరి ద్వాదశ రాశులకి కూడా మే మాసం ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ మే మాసం? తులారాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో మే 12వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ మూలంగా ఏదైనా రీసెర్చెస్ మూలంగా పిహెచ్డీస్ మూలంగా వీళ్ళకి లాభం ఉంటుందండి. అట్లాగే అదే శుక్రుడు రెండవ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఈ యొక్క కుజుడు ధనాధిపతి అయినటువంటి కుజుడు 6వ భావంలో శనితో కలిసినందుకు సర్వసాధారణంగా 6వ స్థానంలో పాపగ్రహాలు క్రూరగ్రహాలు ఉంటే మంచిదే. ఎందుకంటే శత్రువుపై జయాన్ని, మనకి ఒక ధైర్య సాహసాలని, ఒక తెలియని ఒక వీరత్వాన్ని, వీటినన్నిటిని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ధనాధిపతి ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాడో అది ఎవరికైనా అప్పు రూపంలో ధనం ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటాయి. సో ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్త వహించాలి, చూసుకో. అలాగే విదేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్స్ ద్వారా వీళ్ళకి కూడా కొంచెం ఏదైనా విదేశీ యోగాలు పట్టడము ఇటువంటివి ఇస్తుంది. అండ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 4వ అధిపతి అయినటువంటి శని కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. ఈ కాంపిటేటర్స్తోని కొంత స్ట్రెస్ ఉంటుంది చెప్పాలంటే ఇప్పుడు. అయితే వీరికి వివాహ విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వీళ్ళ జీవిత భాగస్వామికి అప్పటి నుంచి ఒక వ్యాపారం పెట్టుకోవాలి, లేనట్లయితే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లైఫ్ పార్ట్నర్, అది స్త్రీ అయినా పురుషుడికైనా సరే అనుకూలత ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం ఈ ప్రమోషన్స్ విషయంలో కొద్దిగా ఆగి ముందుకు కదులుతాయి ప్రమోషన్స్ అనేటువంటివి. ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో కూడా చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా కుజుడు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో అక్కడ ఉద్యోగ అవకాశాలకు మంచి యోగం ఉంటుంది. ముఖ్యంగా తులాలగ్నానికి కుజుడు మీకు 2లో ఉన్న సప్తమంలో ఉన్న ఈ ధనపరమైనటువంటి విషయాలను యాక్టివ్ చేస్తాడు. దానివల్ల ఉద్యోగం వస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ నుంచి 2వ భావాన్ని చూస్తాడుగా, తన స్థానంలో ఉంది, తన ఇంకో స్థానాన్ని చూసుకుంటాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు రావడం, ఉద్యోగం కొన్నిసార్లు అంటే ఇంక ఉద్యోగం రాదేమో అనుకున్నది సడన్గా ఉద్యోగం రావడం, ఇటువంటివన్నీ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మీకు రవి బుధులు 14వ తేదీ నుంచి అష్టమంలోకి వచ్చేసి సప్తమ స్థానంలోకి శనితో కలిసినటువంటి 6వ స్థానంలో శనితో కలిసినటువంటి కుజుడు సప్తమ స్థానంలోకి వస్తున్నందుకు కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామికి చిన్న సర్జరీస్ అవ్వడం, వేడి వల్ల ఇబ్బంది రావడం, ఇటువంటివి కూడా ఉంటాయి సప్తమంలో మనకి కుజుడు వచ్చినందుకు. మరి వీరి ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? వీరి ఆరోగ్యం కనుక చూసుకున్నట్లయితే శని కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, పంచమ స్థానంలో రాహు ఉన్నాడో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. అంటే ఎలా అంటే కడుపులో ఏదో ఉబ్బరంగా ఉంది కానీ అందుబాటట్లేదు. ఎందుకంటే పంచమంలో రాహు కదా, మాయ అంటే ఏదో మాయ. మీరు ఎనీ జాతకం తీసుకోండి, రాహు సంబంధం కనుక 5కి వచ్చినా 6కి వచ్చినా 4కి వచ్చినా వాళ్ళకి తొందరగా డయాగ్నోజ్ అవ్వదు, ఇది కూడా తొందరగా డయాగ్నోజ్ అవ్వదు. పెయిన్తో రిలేటెడ్ సంబంధించిన, ఎందుకంటే శని కుజులు 6లో ఉన్నారుగా, కొంచెం 14వ తేదీ వరకు కొంచెం పెయిన్ రిలేటెడ్గా ఉంటాయి. ఏ జబ్బు అయినా సరే, అంటే ఏదైనా సరే నొప్పిగా ఉందండి అంటారు, లేకపోతే అంత స్ట్రెస్గా ఉందంటారు, వెళ్ళి చెక్ చేయించుకుంటేనేమో ఏమీ డయాగ్నోజ్ అవ్వదు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో వీరు నిత్యము కుంకుమార్చన, ముఖ్యంగా దుర్గాదేవితో దుర్గా అష్టోత్తరం కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అది చెప్పాలంటే సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది. ఎప్పటికప్పుడు ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు? సూర్య భగవానుడు. గోల్డ్కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి
అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు కానీ రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్ లో, ఓన్ హౌస్ లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు, మీరు స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పేయండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది, కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం. అంటే మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి, ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి, ఇంతకుముందు వేరు. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. చండీ, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇవి అన్నిటికంటే ఉత్తమం.
చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.